పెళ్ళిళ్ళలో చాలామందికి చిన్న అమ్మవారు, పెద్ద అమ్మవారు అని పోస్తూ ఉంటుంది. సో, దీనికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉందంటారా? అంటే యాక్చువల్‌గా ఇది వచ్చినప్పుడు అమ్మవారొచ్చినప్పుడు ఎక్కడ గూడా డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్ళరు వెళ్ళరు. పిల్లల్ని. ఇంట్లోనే ఉంచి వేప మండలతో ఆటితో రుద్దడం అలా చేస్తూ ఉంటారు. సో, ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉందంటారు? చూడండి, ఒక్కరి లైఫ్‌లో చికెన్ పాక్స్ అనేది వన్ టైమ్ ఖచ్చితంగా వస్తుంది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో చికెన్ పాక్స్ వాళ్ళ లైఫ్‌లో ఒకసారి వచ్చిపోతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. అంటే ఎందుకంటారు? ఇది అంతా కూడా ఒక ఎలిమినేషన్ ప్రాసెస్ ఇది. హ్మ్. స్కిన్, లంగ్స్ యొక్క ఎలిమినేషన్ ప్రాసెస్ పేరే చికెన్ పాక్స్. అంతే, వేరే ఏం లేదు. దీనికి వ్యాక్సిన్స్ అని అవన్నీ ఇవన్నీ ఏది కూడా ఆపదండి. ఏది కూడా ఆపదు. చికెన్ పాక్స్ ఒక్కసారి వస్తే 1 వీక్ 10 డేస్ ఉంటుంది, ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. ఇది దానికి ఏం చేస్తాం మనము? వేపాకు తోటి మొత్తం క్లీన్ చేస్తాం. వేపాకు ఎలా పనిచేస్తుంది? యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఆ వేపాకుని గాలి ద్వారా కూడా, ఆ వేపాకు యొక్క స్మెల్ ద్వారా కూడా, ఆ వేపాకు యొక్క పేస్ట్ ద్వారా కూడా ఇవి తగ్గించుకోవచ్చు అనమాట. కాబట్టి చికెన్ పాక్స్ అనేది లైఫ్లో ఒకసారి రావడం అనేది మంచిది. దాని తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ చాలా హైగా పెరుగుతుంది. బాగా గుర్తుపెట్టుకోండి. కాబట్టి దీనికి భయపడాల్సిన పని లేదు. నేచర్లో వీటికి ట్రీట్మెంట్ కూడా అవసరం లేదు. పెద్దవాళ్ళు ఏమి ఇచ్చారండి? ఏమి నేచర్లో పడుకోబెట్టారో ఒక వైట్ క్లాత్ వేసేసి పడుకోబెట్టి, కదలకుండా పడుకోబెట్టేసి వేపాకు చుట్టూ పెట్టేది. ఇంత సింపుల్ రెమెడీ అనమాట. దానికి భయపడి ఈరోజు వ్యాక్సిన్స్ అవన్నీ వేపిస్తున్నారు. దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీకు మీ ఊహకు కూడా అందాయి. గుర్తుపెట్టుకోండి, ఈ వ్యాక్సినేషన్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ మీ ఊహకు కూడా అందవు. కాబట్టి ఇలాంటి వ్యాక్సిన్స్ నమ్మేది మీ ఇష్టం. మీరు నమ్ముతారా నమ్మకం మీ ఇష్టం. కాబట్టి నేచర్ అనేది కూడా ఒకటి ఉంది. కాబట్టి దాన్ని ఫాలో చేస్తే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా న్యాచురల్గా తగ్గించుకునే పద్ధతులు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికీ చికెన్ పాక్స్ వస్తే పెద్దవాళ్ళు చేసే పని అదే. కాబట్టి అది ఎందుకు చేస్తున్నాడు అనేది ఒక అవేర్నెస్ కావాలి. ఆ అవగాహన మన తాత ముత్తాతలను అడిగితే వాళ్ళు ఇంకా చాలా స్పష్టంగా చెప్తారు. వాళ్ళకి ఇంకా చాలా అమ్మమ్మలు మన దగ్గరుండి మరి సేవ చేసేది. వాళ్ళు చికెన్ పాక్స్ ఉంటే ముట్టకూడదు. మరి హాస్పిటల్కి ఎవరు తీసుకెళ్తారు? చికెన్ పాక్స్ వస్తే ముట్టకూడదు అంటారు. చిన్న పిల్లలకి చికెన్ పాక్స్ వచ్చింది, పట్టుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి కదా. ఎవరు తీసుకెళ్ళాలి? పేరెంట్సే కదా. కాబట్టి అలాంటి భయాలు కూడా వద్దు. కాబట్టి ఈ మూఢనమ్మకాలు అనేది కాకుండా నేచర్ని కొంచెం ఫాలో చేయండి. నేచర్ ఏం చెప్తుంది అనేది వినండి. ఈ చికెన్ పాక్స్ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతుంది. ఎలాంటి మెడిసిన్స్ అవసరం లేదనమాట. ఓకే డాక్టర్ గారు. ఇక టీబీ క్షయవ్యాధికి ఆయుర్వేదంలో ఎలాంటి పరిష్కారం ఉందంటారు? ఒకప్పుడు చూడండి, చాలా వైరల్గా ఉండేదన్నమాట. టీబీ అనేది చాలా భయంకరమైన వ్యాధి ఒకప్పుడు. ఇప్పుడు తగ్గింది. రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు మోడర్న్ సిస్టమ్ చాలా అద్భుతంగా పనిచేసింది. ఒకప్పుడు మీరు ఎంత మోడర్న్ సిస్టమ్ పనిచేసినా నేచర్కి అనుగుణంగా పనిచేసేది. ఒకప్పుడు 50 ఏళ్ళ కింద కూడా వికారాబాద్ దగ్గర, వికారాబాద్ డిస్టిక్లో అనంతగిరి కొండలు ఉన్నాయి. ఈ అనంతగిరి కొండల్లో టీబీ హాస్పిటల్ ఉండేది. అప్పట్లో మన ఏపీ తెలంగాణ మొత్తంగా ఉమ్మడి ఉన్నప్పుడు కూడా టీబీ హాస్పిటల్ని చాలా పెద్ద మొత్తంలో డెవలప్ చేశారు. అది అయితే బాగా అబ్జర్వ్ చేస్తే, ఒకప్పుడు ఈ అనంతగిరి కొండల్లో టీబీ హాస్పిటల్ని పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒక్కసారి క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది. ప్రకృతి ఎంత గొప్పది, ఆయుర్వేద వైద్యం అనేది ఎంత గొప్పది, ఆయుర్వేద యొక్క గాలి తగిలితే కూడా రోగాలు ఎలా తగ్గుతాయి అనేది దీంట్లో ఎగ్జాంపుల్. దీంట్లో ఈ టీబీ అనేది పర్మనెంట్గా తగ్గించుకునే దానికి గాలి ఒక్కటి సరిపోతుంది. గాలి ద్వారానే వస్తుంది, గాలి ద్వారానే తగ్గుతుంది. అంటే ఒక కాఫ్ తగ్గినప్పుడు లోపల ఇన్ఫెక్షన్స్ పెరిగి అది లోపల రక్తనాళాలు అన్నీ కూడా బ్లాక్ కలర్ అయిపోవడం వల్ల అక్కడ నుంచి టీబీ అనేది వస్తుంది. అక్కడ ఉన్న సెల్స్ అనేటివి, అక్కడ ఉన్న టిష్యూ అంతా కూడా, లంగ్స్లో ఉన్న టిష్యూ అంతా కూడా స్మోకింగ్ ద్వారానో, ఇంకా గాలి సోకడం వల్లనో, ఇలాంటి కొన్ని విష పదార్థాలు, కొన్ని విషవాయువులు అన్నిటి వల్లనో టీబీ అనేది వస్తుంది. కొంతమందికి ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది వాళ్ళకి. అయితే ఆయుర్వేదంలో చాలా అద్భుతమైన రెమెడీస్ ఉంటాయండి. 3 months కన్నా కరెక్ట్గా మెడిసిన్స్ వాడితే ఏ స్టేజ్లో ఉన్న టీబీ అయినా సరే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. అయితే నేను చెప్పిన ఇప్పుడు పిప్పల చూర్ణం అని చెప్పాను ఒక దాంట్లో నేను. అయితే ఈ పిప్పల చూర్ణం వాడుకుంటూ కూడా టీబీని తగ్గించుకోవచ్చు. ఇంకా దాంట్లో ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ అన్నీ కూడా చూసి వాళ్ళకి రూట్ కాజ్ నుంచి కొన్ని రోజులు వాళ్ళని నాడి చూసి వాళ్ళకి లాంగ్ టర్మ్లో, అంటే ఒక 2-3 months ఎలాంటి మెడిసిన్స్ ఇస్తే తగ్గిపోతుంది పర్మనెంట్గా అనేది వాళ్ళు నాడి చూసి మేము చెప్పేస్తాం. దాన్ని బేస్ చేసుకుని మేము మెడిసిన్స్ ఇస్తాం. కాబట్టి ఈ అనంతగిరి కొండల్లో ఆ రోజుల్లో టీబీ హాస్పిటల్ పెట్టేదానికి రీజన్ కూడా అక్కడున్న ప్రకృతి అండి. అక్కడున్న వనమూలికల యొక్క గాలి, నీరు ఇవన్నీ ఔషధంగా పనిచేసినాయి. కాబట్టి అక్కడ ఆ వాతావరణంలో టీబీ హాస్పిటల్ పెట్టి మరీ సర్వీస్ చేశారు. కాబట్టి అలాంటి సర్వీస్ ఇప్పుడు లేకుండా పోయింది. ఎందుకంటే టెక్నాలజీ కూడా చాలా అడ్వాన్స్గా పెరిగిపోయింది. ఇప్పుడు అలోపతిలో కూడా చాలా వీటికి మెడిసిన్స్ వచ్చినాయి. అలోపతి కూడా చాలా గొప్పగా పనిచేసింది. అన్నిట్లో తప్పు పట్టలేము. కొన్ని విషయాల్లో మంచిగా చేస్తుందని చెప్పవచ్చు. కానీ
కాకపోతే దాని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయి. అలోపతిలో టీబీకి మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ తర్వాత చూస్తే కొంచెం అబ్జర్వ్ చేయాలి. ఎక్కడైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తే వాటిని కూడా తగ్గించుకోవాలి. కాబట్టి రూట్ కాస్లో ఆయుర్వేదంలో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి టీబీకి మంచి సొల్యూషన్ ఉంది అని చెప్తుంది నేచర్.